బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రథయాత్రలో కరెంట్ షాక్ తగిలి 5గురు చనిపోయారు. రామంతపూర్లోని గోఖలే నగర్లో ఈ ఘటన జరిగింది. రథానికి విద్యుత్ తీగలు తగిలి ఈ ప్రమాదం జరిగింది. రథాన్ని లాగుతున్న భక్తులకు ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలింది. 4గురికి ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొన్న పరిస్థితుంది. హైదరాబాద్ శ్రీకృష్ణాష్టమి వేడుకలు విషాదంగా ముగిసిన పరిస్థితుంది. రథయాత్రలో జరిగిన అపశృతి కారణంగా 5గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి రామంతపూర్లోని గోఖలే నగర్లో చోటు చేసుకుంది. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా స్థానికులు భక్తి శ్రద్ధలతో రథయాత్ర నిర్వహించారు. కానీ ఈ ఉత్సవం విషాదంగా మారి ఆ 5 కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని మిగిల్చింది. రథయాత్రలో రథాన్ని లాగుతున్న వాహనం మధ్యలో చెడిపోయింది. దీంతో రథయాత్ర ఆగిపోయింది. కానీ భక్తులు, ముఖ్యంగా యువకులు, రథాన్ని ఆపకుండా చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. సరిగ్గా అదే సమయంలో రథానికి పైనుంచి వెళుతున్న విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో రథాన్ని ముందుకు లాగుతున్నటువంటి 9 మందికి ఒక్కసారిగా కరెంటు షాక్ తగిలింది. ఆ షాక్కి స్పృహ కోల్పోయి అక్కడికక్కడే ఆ కరెంట్ షాక్కి ఆ రథం లాగుతున్నటువంటి యువకులు అక్కడికక్కడే కుప్పకూలి కింద పడిపోయారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. కింద పడ్డ విజువల్స్ మీరు చాలా స్పష్టంగా చూస్తున్నారు. అక్కడ సిపిఆర్ చేస్తున్నారు. వాళ్ళ గుండె మీద నొక్కి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. రెస్క్యూ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళు ఇంకా ఆ ప్రమాదం నుంచి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంకా షాకులోనే ఉన్నారు. వాళ్ళని బతికించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ లాభం లేకుండా పోయింది. వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి స్థానిక ఆసుపత్రికి కూడా తీసుకెళ్లిన పరిస్థితుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆ 5గురు కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుంది. మృతులను రుద్ర వికాస్, కృష్ణ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, సురేష్ యాదవ్గా గుర్తించారు. ఈ విషాద ఘటన ఆ ప్రాంతంలో తీవ్రంగా విషాదాన్ని నింపింది. విషాద ఛాయలు అలుముకునే ఆ ప్రాంతం మొత్తం కూడా మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ మరో 4గురికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. గాయపడ్డ వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మెన్ శ్రీనివాస్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రథయాత్రలో భద్రతా ప్రమాణాలు సరిగా పాటించారా లేదా అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ విషాదం ఆ ప్రాంత ప్రజలను, మృతుల కుటుంబాలను తీరని శోకంలో ముంచేసింది. భక్తి భావంతో జరిగిన ఉత్సవం ఈ విధంగా విషాదంగా ముగియటం అందరినీ కలిచివేసింది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా కరెంటు షాక్ తగిలి వాళ్ళందరూ కుప్పకూలి పడిపోయిన తర్వాత అక్కడ తోటి భక్తులు అందరూ కూడా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. సిపిఆర్ చేస్తూ ఉన్నారు. ఎంత సిపిఆర్ చేసినప్పటికీ కూడా వాళ్ళు గుండె మీద చేతులు పెట్టి గట్టిగా నొక్కి బ్లడ్ సర్క్యులేట్ అయ్యే విధంగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా లాభం లేకుండా పోయింది. ఇక వెంటనే అంబులెన్స్లకు ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చిన వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఘోరం జరిగిపోయింది. 5గురు కూడా కరెంటు షాక్తో స్పాట్లోనే చనిపోయినట్టుగా వైద్యులు ధృవీకరించడంతో ఆ ప్రాంతం మొత్తం కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. రామంతపూర్లో గోఖలే నగర్లో ఈ దారుణం జరిగింది. ఈ ఘోరం జరిగింది. ఈ విషాదంతో ఒక్కసారిగా ఆ రథయాత్రలో పాల్గొన్న అందరూ కూడా తీరని శోకంలోకి మునిగిపోయారు. శోక సంద్రంలో మునిగిపోయిన పరిస్థితి కల్పిస్తోంది. ఆ ప్రాంతం మొత్తం కూడా విషాద ఛాయలు అనుకున్నాయి. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తూ ఉన్నారు. ఎక్కడ తప్పిదం జరిగింది, ఆ రథం చెడిపోతే, రథం ముందుకు కదలకపోతే లాగే ప్రయత్నం యువకులు ముందుకొచ్చి ఎందుకు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఆ రథం లాగుతున్న సమయంలో విద్యుత్ తీగలు ఉన్నవి, వాటిని ఎందుకు పట్టించుకోలేదు, ఆ విద్యుత్ తీగల విషయంలో ఎందుకు సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదు, ఆ విద్యుత్ తీగలను తొలగించే సమయంలో వాటిని అడ్డు తొలగించి రథాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఆ సమయంలో ఎందుకు కనీసం భద్రతా ప్రమాణాలు పాటించలేదు, ఎందుకు ఇంత హడావిడిగా ఆ విద్యుత్ తీగల్ని తొలగించి రథాన్ని ముందుకు లాగే పరిస్థితి ఉంది, అసలు ఆ సమయంలో ఏం జరిగిందో ఆ ఘటనలో ఇంకా మిగతా భక్తులను కూడా అడిగి సమాచారం తెలుసుకుంటూ ఉన్నారు. కృష్ణాష్టమి వేడుకలు విషాదంగా ముగిశాయి. రథయాత్రలో జరిగిన ఈ అపశృతి కారణంగా 5గురు యువకులు స్పాట్లోనే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్ రామంతపూర్లోని గోఖలే నగర్లో ఈ విషాదం చోటు చేసుకుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా స్థానికులు భక్తి శ్రద్ధలతో రథయాత్ర చేశారు. కానీ ఈ ఉత్సవం విషాదంగా మారి 5గురి కుటుంబాల్లో కూడా తీరని శోకాన్ని మిగిల్చింది. రథయాత్రలో రథాన్ని లాగుతున్న వాహనం మధ్యలో చెడిపోయింది. అయితే మధ్యలో చెడిపోయిన వాహనాన్ని బాగు చేసిన తర్వాత సరైన
దిశలో నడుస్తోంది, రథయాత్ర వెహికల్ మంచిగా అయింది అన్నప్పుడే రథయాత్ర చేయాలి. కానీ అక్కడ ఉన్నటువంటి యువకులు సరే రథం ముందుకు కదలటం ఆగిపోయినప్పటికీ మనం తోసుకుంటూ ముందుకెళ్దాం, దీన్ని ఇప్పుడు బాగు చేసి మళ్ళీ దాన్ని సెటరేట్ చేసి తీసుకెళ్ళాలంటే మళ్ళీ తెల్లారిపోతుంది, కాబట్టి మనం గమ్యస్థానానికి వేగంగా వెళ్ళాలంటే దీన్ని తోసుకుంటూ ముందుకు పోవటమే కరెక్ట్ అని చెప్పి అక్కడున్న కొంతమంది యువకులు భావించి ఆ రథాన్ని ముందుకు తోసుకుంటూ పోతున్న సమయంలో కొద్ది దూరం వెళ్ళిన తర్వాత విద్యుత్ తీగలు కనిపించాయి, విద్యుత్ తీగలు వచ్చాయి. వాటిని జరిపి రథానికి అడ్డుగా ఉన్న విద్యుత్ తీగల్ని జరిపి ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ తీగలు విగ్రహానికి తగిలే, ఆ రథానికి తగిలే, ఆ రథం మీద ఉన్నటువంటి వాళ్ళకు కూడా విద్యుత్ షాక్ ఒక్కసారిగా తగిలేసరికి ఆన్ ది స్పాట్ వాళ్ళందరూ కూడా కుప్పకూలిపోయారు. విజువల్స్లో మీరు చూస్తున్నారు, చాలా స్పష్టంగా ఆ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. కింద పడిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా సిపిఆర్ చేస్తూ ఉన్నారు, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలాసేపు తీవ్ర ప్రయత్నం చేశారు, గుండె మీద కొడతా ఉన్నారు, సిపిఆర్ చేస్తూ ఉన్నారు. బ్లడ్ సర్క్యులేషన్ అయి బతుకుతారేమో అని చెప్పి ఒక ఆశతో సిపిఆర్ చేస్తూనే ఉన్నారు. చాలాసేపు చేసినప్పటికీ కూడా ఉపయోగం లేకుండా పోయింది. వాళ్ళు మళ్ళీ కోల్పోయినటువంటి స్పృహను మళ్ళీ వాళ్ళు యథాస్థితికి రాలేకపోయారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు, అంబులెన్స్కి ఫోన్ చేశారు. అదే అంబులెన్స్లో వాళ్ళని హుటాహుటిన స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే వైద్యులు చెప్పారు కరెంట్ షాక్తో వాళ్ళు స్పాట్లోనే చనిపోయారని చెప్పడంతో అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా వాళ్ళు తీరని శోకంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కుటుంబ సభ్యులు రోదనలతో ఆ ప్రాంతం మొత్తం కూడా విషాదకరమైనటువంటి ఛాయలు అలుముకున్న పరిస్థితి ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయినప్పటికీ కూడా అప్పటికే సమయం మించిపోయింది, ఎందుకంటే చాలాసేపు వాళ్ళని కాపాడే ప్రయత్నంలో అక్కడే ఉండిపోయారు. ఆ తర్వాత వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి ఆసుపత్రికి తీసుకెళ్తే వైద్యులు అప్పటికే చెప్పేశారు. విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు, ఆ చనిపోయినటువంటి యువకుల కుటుంబాలన్నీ కూడా శోకసంద్రంలో మునిగిపోయిన పరిస్థితి ఉంది. శ్రీకృష్ణాష్టమి ఆ వేడుకలు ఇంత విషాదంగా మిగులుతాయని చెప్పి వాళ్ళందరూ కూడా ఇంకా షాక్ నుంచి తేరుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉత్సవంలో చేస్తారు, ఒక రథయాత్ర చేస్తూ ఉంటారు, పండుగ వాతావరణంలో చేస్తూ ఉంటారు. కానీ ఆ పండుగ ఇంత విషాదంగా మిగులుతుంది, ఈ సంవత్సరం ఇలాంటి దారుణమైన పరిస్థితి ఉంటుందని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. రామంతపూర్లో జరిగిన ఈ ఘటనతో ఆ స్థానిక వాళ్ళ ఆ గోకులనగర్ కాలనీ వాసులు అందరూ కూడా ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయి కుటుంబాలన్నీ కూడా తీవ్రంగా రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.